నీకు ఇంతకీ ఆ వన్డేలో నీకు విషయం తెలిసి ఉంటుంది కదా ఏదన్నా లోపల ఉన్నప్పుడు మనం అక్కడ కెమెరాల కోసం మాట్లాడాలి, ఎక్కడన్నా కెమెరా కోసం మాట్లాడాలి. బ్రో హాయ్ చెప్పండి ముందు. మామూలుగా వచ్చిన తర్వాత ఒక రోజు రూమ్ లో పెట్టేస్తారు కదా హోటల్ రూమ్, అక్కడ మనకి ఇంటర్నెట్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. తీసుకో బ్రో. యూట్యూబ్ ఉంటే అర్థమైపోతుంది బయట పల్స్ ఏంటి అలా. టీవీలోనా చూసావా? వరుస 3 రోజులు నాకు నచ్చకున్న విజయ్ సినిమాలు చూసాను నేను. 3 రోజులు పెట్టారా? సారీ వన్ డే తలపతి విజయ్ సినిమాలు వచ్చినాయి మా టీవీలో, అవే చూసుకుంటూ కూర్చున్నా. అన్న ఇంకెవరు ప్లీజ్ రండి, నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. బయటకు వస్తే స్వాతంత్రం వచ్చినట్లేదు, వచ్చినట్టుంది. ఆడ వాళ్ళకి వచ్చింది ఫ్రీడమ్ హౌస్ లో, నాకు కాదు. వాడు ఇప్పుడు ఏమైనా టాస్క్లు పెట్టచ్చు అన్నట్టు ఇవ్వలేడు. ఆడ నన్ను ఇలా గులుక్కుంటా లోపడే చచ్చిపోతా ఉంటారు. హ్యాపీ బర్త్డే. దాదా ఏదా కాదు అక్కడ ఎక్కువ వంటలు చేసిన నువ్వే కదా? అవును బిగ్ బాస్ హౌస్ లో. మళ్ళా నగరు మళ్ళా చికెన్ చేశాడు. ఈ 5 ఏళ్ళలో నేను దానికి కూడా ఉండి పెట్టాను అన్నిసార్లు. మటన్ చాలా బాగా వచ్చింది సార్. అన్ని వండిన చాయ్ అయితే నేనే. ఒరే మటన్ కర్రీ ఎట్లా తిన్నారు తెలుసా? మటన్ కర్రీ పిచ్చి కొట్టినట్టు తిన్నారు, నాకు కూడా తెలియదు. పులిహోర కాదు. థ్యాంక్ యూ. అక్కడ కిచెన్ దగ్గర కూడా వన్ డే ముందు వస్తారు. ఫస్ట్ వన్ డే ముందు వచ్చేది అబ్బాయి, మటన్ వన్ డే ముందు, చాయ్ చేసే ముందు, అసలు వన్ డే ముందు వచ్చేదే అబ్బాయి. ఏంటంటే ఇది వైరల్ వీడియో. భాష జోక్స్ ఎంత వైరల్ అయినాయి తెలుసా? నేను ఆల్రెడీ హౌస్ లోనే అనుకుంటున్నాం కానీ ఆ 2 నువ్వు బ్రెయిన్ టాస్క్ ఇచ్చినావు చూడన్నా, అవి మిస్ అయినా అన్నా నేను నిజంగా హానెస్ట్ గా.